రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యారు. యాచూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం మల్లేష్ కుమారుడు నితీష్ హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. రోజంతా వెతికినా నితీష్ ఆచూకీ దొరకలేదు. ఇక హాస్టల్ నుంచి అదృశ్యం కావడంతో పాఠశాల వార్డెన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం 5 బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని సిఐ సత్యనారాయణ వెల్లడించారు. నితిన్ అనే అబ్బాయి నిన్న మార్నింగ్ నుండి కనిపించినట్టు మేము ట్రేస్ అవుట్ చేశామండి. అయితే మొన్న నైట్ స్ప్రెడ్ అయిన తర్వాత కూడా ఆ పిల్లోడు ఉన్నాడు. నైట్ ఫ్రెండ్ పక్కన పడుకోలేదు అనేటటువంటి మాకు తెలిసింది. అప్పుడే వాళ్ళు మాకు చెప్పలేదు, మేము పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ పిల్లోడు ఒక డార్మేటరీ, వీళ్ళ 9th క్లాస్ డార్మేటరీ కాకుండా ఇంకా వేరే దాంట్లో చుట్టాల దగ్గర కూడా పడుకుంటాడు కాబట్టి అక్కడ పడుకుని ఉంటాడని అట్లా అనుకున్నాం. నిన్న సార్ అటెండెన్స్ తీసిన తర్వాత ఎగ్జామ్ కొరకు చదివిస్తున్నాడు కాబట్టి ఇంకా నలుగురు లేరు అనేటటువంటిది చూసి ఎవరైనా పిలిపించేసరికి అందులో 3 బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసారు. ఈ నితిన్ అనే ఒక పిల్లోడే రాలేదన్నమాట. ఏంటి అని వెతికిపిస్తే రాలేదు సార్, లేడు అని అన్నారు. అప్పటి నుండి మధ్యాహ్నం వరకు ఆ సార్ కూడా నాకు చెప్పలేదన్నమాట. ఎందుకంటే బాత్రూమ్